హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన పేజీని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ లాస్ట్ సారిగా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఓపెన్ చేసి ఇంకా 2-3 డేస్ ఆగాక నేను మొత్తం అదంతా ఓపెన్ చేసి ఫిట్ చేశాను. ఎలా పని చేస్తుందో ఒకసారి చూద్దాం కొంచెం అని చెప్పేసి సోఫా సెట్ అయితే క్లీన్ చేశాను. ఇంకా అట్లాగా ఇండోసు, ఇంకా ఇండో కర్టన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంట్లో కొంచెం అంటే ఓన్లీ హాల్ వరకు అయితే ఎంత డస్ట్ అంటే చిన్న చిన్న మైక్రాన్స్ అంటే 0.000 సైజు ఉన్న మైక్రాన్స్ని కూడా అది లాగేసుకుంటుంది. చాలా మంచిగా పనిచేసింది, ఎక్సలెంట్గా. నాకైతే మంచిగా కనబడింది. ఇంత డస్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది ఏంటా, షాక్ అయినా. బట్ ఇంకా నేను అది ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఆ బాక్స్లో ఎంత డస్ట్ వచ్చిందంటే ఇంట్లో ఇంత డస్ట్ ఉంటుందా నేను అనుకుంటా. బయట బోల్డ్ అంత పొల్యూషన్ ఉంటుంది, బయట పోసినప్పుడల్లా ఫేస్ వాష్ చేసుకోవాలా, డస్ట్లో తిరిగి వచ్చినాం అనుకున్నా. బట్ ఇంట్లో నేను ఇండోర్స్ క్లోజ్ చేస్తున్నా, వీక్లీ ఇండోర్స్ అంతా క్లీన్ చేస్తా, కర్టన్స్ క్లీన్ చేస్తా, సోఫా సెట్ కవర్స్ అన్నీ ఇట్లా చేశాను. అయినా కానీ ఇంత డస్ట్ ఉందా అంటే రోజు మొత్తం మనం ఇంత డస్ట్లో ఉంటున్నాం, అందుకేనా డస్ట్ ఎలర్జీ వస్తుందా? ఇంత చిన్న చిన్న 0.000 సైజు మైగ్రాన్స్ కూడా గాలి త్రూ మనం పీల్చుకోవడం వల్ల మన లివర్ ప్రాబ్లం వస్తుందని అందుకే అంటారేమో. అయినా నేను 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా హెయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నా. నేను అనుకునేదాన్ని ఇంకా హెయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నా ఇంట్లో ఏం డస్ట్ ఉంటుందని. కానీ ఫ్రెండ్స్ చాలా డస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.